ఎస్. సార్ ఇప్పుడు ఒకటేందంటే ఫ్రేమ్ లో హిందుత్వము కనబడలేదు అందుకని నేను. హిందుత్వము అనేది ఒక ఒక పార్టీకి గాని, ఒక వ్యక్తులకు గాని, ఒక కమ్యూనిటీకి గాని మోనోపలి కాదు సార్. దట్ ద ద్రవిడియన్ మూవ్మెంట్, ఇఫ్ యూ స్టడీ ఆంథ్రోపాలజికల్లీ వాట్ పెరియర్స్ రామస్వామి had taught and preached, how he opposed to Gandhiji, how అంబేద్కర్ ఆల్సో డిఫర్డ్ విత్ గాంధీజీ, ఇవన్నీ మనం చూస్తే వాళ్ళు ఏమంటారంటే దే అక్యూజ్ హిందూయిజం ఆఫ్ క్రియేటింగ్ క్యాస్ట్ సిస్టమ్ అని. అఫ్ కోర్స్ ఆంథ్రోపాలజికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. యాక్చువల్లీ మన డిఎన్ఏ వెరిఫికేషన్ లో కానీ, డిఎన్ఏ ఎగ్జామినేషన్ లో కానీ ఇదంతా ఏది లేదు, ఆర్యన్ ద్రవిడియన్ అది ఇది అని. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనే ఒక నాయకుడు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి చాలా ప్రతీతి సార్. అట్లా మాట్లాడడం వల్లనే ఇవాళ డిఎంకే అనేది ఆ స్థాయికి వచ్చింది. తర్వాత విజయన్ ఎక్కడ కూడా ఉదయనిధి స్టాలిన్ ను సపోర్ట్ చేసినట్టుగా ఆయన ఏమన్నాడు, ఆక్రోశంగా ఆవేశంతో మాట్లాడడం కంటే పరిశ్రమ ద్వారా, కృషి ద్వారా ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇస్తాము. ఏ జాతులకు వ్యతిరేకంగా, ఏ మతాలకు వ్యతిరేకంగా ఎవరిని ద్వేషించడం అనేది నా మతం కాదు, అందరికి సమానమైన ప్రతిపత్తి ఇస్తామనేటువంటి మాట మాట్లాడినాడు. తర్వాత ఏంటంటే ఈ రామస్వామి భక్తులుగా వచ్చినటువంటి కరుణానిధి గాని, తర్వాత ఇతరులు గాని, ఈవెన్ హిందూయిజం ను ప్రాక్టీస్ చేసిన బ్రాహ్మిన్ పాలిటిషియన్స్ వర్ ఆల్సో యాంటీ సనాతన ధర్మం టైప్ లో బిహేవ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే హిందువుల జీవన విధానంలో ఎక్కడ కూడా ఇతర మతాల పట్ల ద్వేష భావన అనేది మనకు చెప్పలేదన్నమాట. హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ ఒక పద్ధతిలో బతకడం. ఇవాళ మనం ఏదన్నా ప్రభుత్వ విధానాన్ని విమర్శించగానే మనని కమ్యూనిస్టులాగా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసే ఈ అసహనం చూస్తున్నారా? ఈ అసహనం ఏమవుతుందంటే కొంతమంది తమను తాము హిందూ మతం యొక్క ప్రొటెక్టర్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుందట. అది కాకుండా హిందూ మతము కొంత రిఫార్మ్ అయ్యి క్యాస్టిజం వైపు కాకుండా సోషల్ ఫ్యాబ్రిక్ ని ఇంకో రకంగా చూసి తర్వాత వీకర్ సెక్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటది. ఇప్పుడు మన ఇటీవల జరిగిన ఎన్నికలలో 3 పార్టీలలో ఏది ఇటు డిఎంకే గాని, అన్నా డిఎంకే గాని, విజయన్ గాని, విజయన్ కాదు ఇంకా వీళ్ళు డిఎంకే, అన్నా డిఎంకే, తర్వాత ఇతర పార్టీలలో ఒక్క బ్రాహ్మణ్ కి కూడా వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ బ్రాహ్మిన్స్ ఉపయోగపడతారు, వీళ్ళకి అసలు వాయిసే లేకుండా చేయాలా అనేటువంటి ఆలోచన చేసినాడు. అదే విజయన్ ఆ పని చేయలేదు. అతను కొన్ని సీట్లు ఇచ్చినాడు, మంత్రివర్గంలో కూడా ఒక బ్రాహ్మణ్ కి అవకాశాలు ఇచ్చినాడు. తర్వాత రెండోది ఏంటంటే చాలా కాలం నుంచి, చాలా కాలం నుంచి అసలు హిందూయిజం సనాతన ధర్మాన్ని కాపాడేది బ్రాహ్మణులే అనేటువంటి ఒక ఇంప్రెషన్ కూడా ఇట్ ఈస్ పేయింగ్ వెరీ రిచ్ డివిడెండ్స్. అట్లా కాకుండా అందరి హిందువులకు హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసే అధికారం ఉంటది. ఎవరు వాళ్ళ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భారతదేశంలో మనం అవలంబిస్తున్నటువంటి సోషలిజం, సెక్యులరిజం అనేది ఏ మతం యొక్క ప్రగతికి విరుద్ధం కాదు అని. అయితే ఈ లవ్ జిహాద్ తర్వాత ఇట్లాంటి విషయాలలో తర్వాత ఈ యూపీలో జరిగిన గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకా కొన్ని గవర్నమెంట్ కానీ ఇక మేం తప్ప ఇంకోటి ఎవ్వరు లేడు అనేటువంటి వ్యవహారాలు చేయడం వల్ల కూడా ఈ రెండు వాటిలలో ఈ ఇతర మతాలలో ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి ఈ రకమైన పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా ఉదయనిధి స్టాలిన్ ఈజ్ నాట్ క్యారింగ్ ది తమిళ్ పీపుల్స్ వర్డిక్. తమిళ్ పీపుల్ ఎవరు అవునన్నా కాదన్నా మీరు కూడా ఒప్పుకుంటారు, సాయి కూడా ఒప్పుకుంటాడు. ఆల్ డిఎంకే లీడర్స్ కూడా ఇంత అడ్డబొట్టు పెట్టుకుంటారు. ఇది మన గంధంతో చక్కగా ఎర్రటి బొట్టు మధ్యలో గుళ్ళకు వస్తారు. అంతేకాని విజయన్ కి బొమ్మ ఉంటది, బొట్టు ఉంటదండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. విజయన్ హ్యాస్ గాట్ ఎ తిల్ ఆన్ హిస్ ఫోర్ హెడ్. ఇట్లా విజయన్ ఎప్పుడు కూడా అట్లా మాట్లాడదు. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏదో చౌకబారు కౌంటర్ ఎవరు ఇవ్వలేదని బాధ అక్కడ. ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని నిర్మూలిస్తామంటే ఎట్లుంటది అంటే రాజకీయాలలో as Machiavelli had said, following indifference to your political arch rivals is one way of curtailing their influence అని చెప్పినాడు. సో హిందూయిజం అనేది ఒక సముద్రం లాంటిది. ఇక వాడో వీడో రాళ్లు వేయంగానే మన సముద్రాలన్నీ పొంగి పొర్రిపోవు అనేటువంటి ఒక ఆలోచనలో కనుక మనం ఉంటే, సహనత్వం అనేది డెవలప్ చేసుకుంటే, అన్ని కులాల వాళ్ళను సమాన రీతిలో అట్లే వేరే మతాన్ని అనగలరా? ఎందుకంటలేదు, ఆ రోజులు పోయినాయి సార్. 2014 అది కదండి, బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా టికెట్ జరుగుతుంది. మతాన్ని నిర్మూలిస్తారులే కదా.
సరే ఇప్పుడు అట్లా రెచ్చిపోయిన వాడు అసలు ఏడిరా శ్రీహరి అని పోయిన హిరణ్యకశిపుడు నాశనమైనాడు తప్ప శ్రీహరి నాశనం కాలేదు కదా. మొత్తం దేవుళ్ళనందరినీ వెదురుకుంటూ పోయినటువంటి రావణాసురుడు నాశనమైనాడు. కాబట్టి అహంకార పూరితంగా తర్వాత ఇదిగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజల మనస్సును మన్నలను పొందలేరు. సో పెద్ద ఉదయనిధి స్టాలిన్ ఏదండి చిన్న కుర్రోడు, వాని గురించి ఇంత సీరియస్ డిస్కషన్ అండ్ డిబేట్ ఐ థింక్ ఇట్ ఇస్ అన్వాంటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ తిలక్ గారు.